హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చామ్ సంజీరా. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా గురించి ఇంట్రడక్షన్ వీడియో నేను చేయాలనుకున్నాను అనమాట. అండ్ వీడియో వచ్చేసరికి మేము బయటికి వెళ్తున్నాము. సో అది పెట్టితే మీకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అండ్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు ఇలా అని చెప్పి నేను ప్లాన్ చేశాను. ఇలా వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి నాకు. ఇదొకటి కొత్త వేలో నేను ట్రై చేశాను. నా ఇంట్రడక్షన్ వచ్చేసరికి నేను ఇప్పటివరకు చేయలేదన్నమాట ఏ వీడియోలో కూడా. నేను కొన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసిన తర్వాత నా ఇంట్రడక్షన్ చేద్దామని చెప్పి వెయిట్ చేశాను. అండ్ నాకు ఇప్పుడు నా ఇంట్రడక్షన్ ఇవ్వాలనిపించింది అనమాట, ఒక వీడియో నా గురించి. ఇంట్రడక్షన్ కంటే ముందు నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు చెప్తాను. నేను ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలనుకుంటున్నాను అనమాట. అది వచ్చేసరికి ఒక సౌత్ ఇండియన్ బఫే ప్లేస్. ఇక్కడ మేము ఉండే ఆస్ట్రేలియా పర్త్లో మాకు బఫేస్ సౌత్ ఇండియన్వి దొరకడం చాలా తక్కువ. అండ్ మాకు ఉన్నా కూడా ఒకవేళ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట, చాలా ఎక్కువ ఉంటాయి. $50 $60 అలా ఉంటాయి పర్ పర్సన్. మీరు $1 వచ్చేసరికి ఆస్ట్రేలియన్ డాలర్ 67 రూపీస్ ఉన్నట్టుంది ఆల్మోస్ట్. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, బట్ అరౌండ్ 66-67 ఉన్నట్టుంది ఇప్పుడు. మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది ఇండియన్ రూపీస్లో. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను అలానే క్యాలిక్యులేట్ చేసుకునేదాన్ని ప్రతిదీ పర్చేస్ చేయాలంటే. తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది నాకు, కన్వర్ట్ చేసుకోవట్లేదు. ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసరికి తాజ్ మసాలా పర్త్. ఇది హంటింగ్డేల్లో ఉంది. ఇందులో ఇది తెలుగు వాళ్ళది రెస్టారెంట్. మేము లాస్ట్ ఇయర్ ఓపెన్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఒకసారి వచ్చాము, ఆ తర్వాత రాలేదు. ఇది మాకు కొంచెం దూరం అనమాట, అందుకని. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బఫే ఉందంటే ట్రై చేయడానికి వచ్చాము. నేను వడా సాంబార్ ట్రై చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడైతే ఫుడ్ బాగుంది. మనం $20.99కి అన్లిమిటెడ్ బఫే అంటే మనకి చాలా రీజనబుల్ అని చెప్పి అనుకోవచ్చు మనము. ఎందుకంటే బయట ఒకవేళ మనం ఒక్క దోశ తినాలంటే కూడా మనకి $16 నుంచి $18 అవుతుంది సింగిల్ దోశ. అలాంటిది ఇక్కడ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అనేది $20.99కి పెడితే చాలా బెటర్ అనిపించింది అనమాట మాకు. అండ్ టేస్ట్ కూడా ఓకే, పర్లేదు, బాగుంది, యావరేజ్గా ఉంది. మరీ హైలైట్గా ఉంది అని చెప్పి నేను చెప్పను, బట్ అలానే మరీ వర్స్ట్గా కూడా లేదనమాట. ఫ్రెష్గా ఉంది ఫుడ్. లిమిటెడ్ క్వాంటిటీస్లో పెడుతున్నారనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తున్నారు, సర్వ్ చేస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ మనకి చల్లగా అయిపోకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వింటర్ కదా, సో వింటర్లో ఫుడ్ చల్లగా అయిపోతుంది. మీరు చూసారు కదా ఎంతమంది ఉన్నారు రెస్టారెంట్లో. సో చాలా బాగుంది అండ్ ఎక్కువ మంది వస్తున్నారు. సో మేము వెళ్ళింది అయితే ఇది ఫస్ట్ డే. ఈ రోజు నుంచే స్టార్ట్ చేశారనమాట అది బఫే స్టైల్. అందుకని ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఇది రోజు ఉండదంట, ఓన్లీ సాటర్డేస్ అండ్ సండేస్ మాత్రమే ఈ బఫే స్టైల్లో ఉంటుందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. ఇది వచ్చేసరికి మా హస్బెండ్ ఫేస్బుక్లో చూసి వెళ్దామని చెప్తే ఇంకా వచ్చేసామన్నమాట దీనికి. ఎందుకంటే ఇది మాకు హిందూ టెంపుల్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి, సో అలా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం మేము. ఎందుకంటే మేము ఇక్కడ ఉండే డ్రైవ్స్ అన్నీ ఒక 30 minutes 40 minutes అలా ఉంటాయి మనకి. అన్నీ దూరం ఉంటాయి కాబట్టి మనము కొంచెం 2-3 పనులు ఒకేసారి అనుకొని వెళ్తే మనకి ఫ్యూయల్ కలిసి వస్తుంది. లేకపోతే ప్రతి ఒక్కదానికి వెళ్ళాలంటే మనకి టైం వేస్ట్ అండ్ ఫ్యూయల్ కూడా వేస్ట్ అవుతుంది ఇక్కడ. సో మీరు అబ్రాడ్లో ఉంటే ఇది బాగా ప్లాన్ చేసుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే అన్నీ మనకి 5 minutes 10 minutes దూరంలో ఉండవన్నమాట. ఇలా మెయిన్గా ఇండియన్ రెస్టారెంట్స్ మన వాళ్ళ ప్లేసెస్ అయితే ఇంకా కొంచెం మనకి దూరంగానే ఉంటాయి. మనం ఉన్న సబబ్లోనే ఉండాలని చెప్పి ఉండదన్నమాట. సో మనం అలా వెళ్ళాలి అనుకుంటే ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఎప్పుడైనా కానీ వీకెండ్ అనేది ప్లాన్ చేసుకొని ఇలాంటి వాటికి విజిట్ చేయడానికి అందరం ట్రై చేస్తాము. ఇక్కడ ఉండే ఇండియన్స్ అయినా వేరే కంట్రీస్లో వాళ్ళైనా అలానే ప్లాన్ చేసుకుంటారు. సో బ్రేక్ఫాస్ట్ బఫే తినేసిన తర్వాత మేము మూవీకి వెళ్ళాలనుకున్నాము. ఈ మూవీ కూడా ముందే ప్లాన్ చేసుకున్నాం, మేము ముందే బుక్ చేసుకొని పెట్టుకున్నాం టికెట్స్. ఇది వచ్చేసరికి స్పైడర్ మ్యాన్ మూవీ, మీకు తెలిసే ఉంటుంది కదా, కొత్త మూవీ వచ్చింది, రిలీజ్ అయిందనమాట. మేము మూవీకి వెళ్ళాలని చెప్పి ముందే ప్లాన్ చేసుకొని టికెట్స్ అనేది బుక్ చేసేసుకున్నాము. లాస్ట్ మినిట్లో దొరకవు ఇక్కడ మనకి. అండ్ దట్టు హాలీవుడ్ మూవీస్ అంటే అసలు దొరకవు మనకి. కొంచెం మన మూవీస్ అయినా ఉంటాయేమో కానీ హాలీవుడ్వి అసలు ఉండవు మనకి. ఏదన్నా ఇలా కొంచెం పాపులర్ మూవీస్ స్పైడర్ మ్యాన్ కానీ ఒడిస్సీ కానీ ఇలాంటివి అయితే మనం ముందే బుక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నా డీటెయిల్స్ అనేవి షేర్ చేసుకుంటాను నేను ఈ వీడియోలో. అసలు నా ఫుల్ నేమ్ వచ్చేసరికి సంజీరా బాను అండ్ మాది ఆంధ్రప్రదేశ్ అనమాట. అండ్ ప్లేస్ వచ్చేసరికి మాది బాపట్ల. ఇంతకుముందు గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉండేది, బట్ ఇప్పుడు బాపట్ల అనేది సపరేట్ డిస్ట్రిక్ట్ అనమాట. అండ్ ఐఎమ్ మ్యారీడ్. నా మ్యారేజ్ అయిపోయి చాలా ఇయర్స్ అయింది. సో మ్యారేజ్ అయిన తర్వాత నేను ఆస్ట్రేలియాకి మూవ్ అయ్యాను. సో నేను చెప్పినట్టు మ్యారేజ్ అయ్యాక నేను ఆస్ట్రేలియా మూవ్ అయ్యాను. మా హస్బెండ్ వీసా మీద డిపెండెంట్ వీసాగా మూవ్ అయ్యాను అనమాట ఇక్కడికి. ఫస్ట్లో వచ్చినప్పుడు నాకైతే వర్కింగ్ రైట్స్ లేవు నేను వర్క్ చేయడానికి. సో నేను అందుకే నా వర్కింగ్ రైట్స్ వచ్చే వరకు నేనేమీ వర్క్ అనేది చేయలేదన్నమాట. సో నేను వెయిట్ చేశాను.
ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది కదా, ఇల్లీగల్గా మనము ఏది చేయకూడదు ఇక్కడ. మనకి వర్కింగ్ రైట్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. సో ఆ టైంలో నాకు వర్కింగ్ రైట్స్ వచ్చాక నేను జాబ్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద నేను ఫోకస్ చేశాను. నాకు రానన్ని రోజులు నేను ప్రిపేర్ అయ్యానన్నమాట అన్నిటికీ. అవన్నీ ఎలా చేశాను, నాకు జాబ్ ఎలా వచ్చింది, ఇవన్నీ నేను ఇంకొక వీడియోలో సపరేట్గా షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నాలాగే హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఎలా చేయాలో తెలీదు. జాబ్స్ ఎలా మనం క్రాక్ చేయాలి ఫారిన్ కంట్రీస్లో అబ్రాడ్కి వచ్చినప్పుడు అనేది చాలామందికి అయితే తెలీదు. సో ఈ విషయంలో నేను చాలామందిని నేను గైడ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. సో దీని గురించి అయితే నేను వీడియో సపరేట్గా చేస్తాను. అండ్ అవన్నీ చూడాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆల్మోస్ట్ 27 లాంగ్ వీడియోస్ ఉన్నాయి అండ్ 45 షార్ట్స్ ఉన్నాయి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కంటెంట్. అండ్ నేను చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ చేస్తాను ఇన్ ఫ్యూచర్. అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి నా వీడియోస్ అనేవి. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వ్యూవర్ అయితే. అండ్ ఫ్యామిలీ డీటెయిల్స్లో వచ్చేసరికి బోత్ మై పేరెంట్స్ ఆర్ వర్కింగ్ అండి. అండ్ నా మైండ్ సెట్ వచ్చేసరికి నేనైతే ప్రొడక్టివ్గా ఉంటానండి. చాలా లేజీగా ఉండేవాళ్ళంటే నాకైతే అస్సలు నచ్చరు. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఇవ్వండి నేను డీటెయిల్స్ షేర్ చేసుకోవాలనుకున్నాను నా గురించి. ఇంకా ముందు వీడియోస్లో ఇంకా షేర్ చేసుకుంటాను. బాయ్.